తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ పేరిట మరోసారి మోసం చేస్తుందని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో సోమవారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ రోజు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మరి బీసీలను పచ్చిగా మోసం చేస్తూ ఉంది. ఎందుకంటే మరి కామారెడ్డి డిక్లరేషన్లో మేము ఏదేమైనా సరే 42% రిజర్వేషన్స్ కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరంన్నరకు మరి అందరు కలిసి ఒత్తిడి వేస్తే కులగణన అని చెప్పేసి చేసి దాంట్లో బీసీలకు సంబంధించినటువంటి పాపులేషన్ తగ్గించే ప్రయత్నం చేయడం, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ గారే ఈ పేపర్ అయితే కులగణన తప్పు అని చెప్పేసి చింపేసినటువంటి సందర్భం మనం చూసినాం. అప్పుడు ఒకసారి ఆ విధంగా మోసం చేశారు. మళ్ళీ ఇప్పుడు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే చట్టం రూపంలో తీసుకొస్తామని చెప్పేసి అసెంబ్లీ పెట్టి అసెంబ్లీలో దానికోసమే చర్చ పెట్టి 2 రోజులు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇక్కడ అందరం కూడా సహకరించి 42% బీసీలో ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని చెప్పేసి మాట్లాడి, కానీ దాంట్లో కొన్ని లోపాలు ఉన్నాయి, దాన్ని సరిదిద్దుకోండి అని చెప్పేసి అని చెప్పినా కూడా చేయకుండా సరే పంపిస్తామని చెప్పేసి అని ఇక్కడ అసెంబ్లీలో చట్టాన్ని పాస్ చేసి దాన్ని మరి గవర్నర్ త్రూ కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారు, 2 సార్లు మోసం చేశారు. డెడికేటెడ్ కమిషన్ ఏమంటే దాన్ని కరెక్ట్ వేయలేకుండా ఏదో ఒక కమిషన్ ఏంటంటే చెప్పేసి చేతులు ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు ఏమంటున్నారు, ఎన్నికలు లేట్ అయిపోతా ఉన్నాయి కాబట్టి మనం ఏదో ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పేసి ఆర్డినెన్స్ తీసుకొస్తానికి ప్రయత్నం చేస్తాం. నేను అనేది ఏంటంటే ఆర్డినెన్సే తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తే బీసీలకు నిజంగా కూడా మీరు చిత్తశుద్ధితో 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి అనుకున్నట్టయితే మరి ఈ ఆర్డినెన్స్ 20 నెలల్లో ముందే ఎందుకు తీసుకురాలేదు, మరి ఎందుకు 42% రిజర్వేషన్ కల్పించలేకపోయింది? ఒకరికి చట్టం పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి కేంద్ర ప్రభుత్వంలో పెండింగ్ ఉండగా ఆర్డినెన్స్ తీసుకుంటే అది నిలబడుతుందా? అది కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి తెలియదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం.